5 ఏళ్ల చిన్నారిని అవమానించారు. కానీ అదే అవమానము అతని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అతనే ధ్రువుడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడ్డాడు. కానీ అతని సవతి తల్లి అతన్ని అడ్డుకుని, "నువ్వు రాజు ఒడిలో కూర్చోవాలంటే ముందుగా నా కడుపున పుట్టాలి" అని అవమానించింది. చిన్నవాడైన ధ్రువుడు ఆ మాటలకు ఎంతో బాధపడ్డాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. తల్లి ఓదార్చుతూ, "నిన్ను నిజంగా ఆదరించగలవాడు శ్రీ మహావిష్ణువు" అని చెప్పింది. అప్పుడు ధ్రువుడు అడవికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును పొందాలనే సంకల్పంతో కఠినమైన తపస్సు చేశాడు. అతని పట్టుదలను చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ధ్రువుడిని ఆశీర్వదించాడు. ఆ చిన్నారి పట్టుదల, భక్తి కారణంగా అతనికి ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా స్థానం లభించిందని పురాణ కథ చెప్తుంది. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆగిపోవద్దు. అదే మాటను మీ విజయానికి మెట్టుగా మార్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.